గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. కానీ దానివల్ల కాంగ్రెస్కి ఏదో పెద్ద ఒరిగిపోతుంది అనేది లేదు. షర్మిల ఢిల్లీలో సీతారాం యేచూరి గారిని పిలిచింది, కానీ విజయవాడలో శ్రీనివాసరావును రామకృష్ణను ఆమె పిలిచింది. ఆమె అంటే ఏపీలో సంబంధించినంత వరకు అక్కడ ఆమె ఒక్క నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ, అది షర్మిల వర్సెస్ జగన్ పోరాటంగానే ఉంది. శరద్ పవార్ గారిని కూడా అదే శరద్ పవార్ను నేను అంటుంది ఏం కలిసినా కానీ కనీసం ఢిల్లీలో చూపించిన పార్టీ ఒక విశాలత్వం, నలుగురిని కలుపుకొని పోయేవటం లాంటిది ఆమె విజయవాడలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఆమె చూపించలేదు. అన్ని సీట్లు మేమే పోటీ చేస్తామని చెప్పింది. ఆమె చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ అందువల్ల అది ఆమె చేస్తున్నారో వాళ్ళ అధిష్టానం చెప్తుందో మనకు తెలియదు. కానీ ఆమె అయితే నలుగురిని కలుపుకొని పోవనే వైఖరి లేదు. అంటే ప్రత్యేక హోదా అనే అంశం అన్నది ఒక సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సెంటిమెంట్ కాదు సార్, కమిట్మెంట్. ఓకే, అలాంటి పరిస్థితుల్లో అదే నినాదాన్ని షర్మిల ప్రచారం చేసుకుంటా ప్రచారాస్తంగా మార్చుకుంటే మిగతా పార్టీలు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళకి మాట్లాడే ఆ నైతిక అర్హత ఉందా? వర్మ నేను 2 సార్లు పుస్తకాలు రాశాను ప్రత్యేక హోదా మీద. బుక్స్ రాసిన వాళ్ళలో నేనే. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చా అప్పుడు. మా వాళ్ళు కూడా ఒకసారి ఉండవాలి అరుణ్ కుమార్ ఆవిష్కరించారు దాన్ని, వాస్తవంగా నాది రాజమండ్రిలో. కాబట్టి ఇది ఉంది, ఈ సమస్య ఎక్కడికి పోలేదు. విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, పోలవరం పునరావాసం, ఈ అంశాలు సజీవంగానే ఉన్నాయి. వాటి మీద పోరాడుతూనే ఉన్నారు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆయా సమయాలు. ఇప్పుడు చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్ళు దానికోసం పవన్ కళ్యాణ్ కూడా రౌండ్ టేబుల్ పెట్టాడు కదా 2019కి ముందు. పాచిపోయిన లడ్డు ఈ స్లోగన్ అంతా అప్పుడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయనకు లడ్డు అది పుల్లారెడ్డి మిఠాయి లాగా బీజేపీ ఇది కనిపిస్తుంది. ఓకే, ఆయన వైఖరి మారుండొచ్చు. కాబట్టి ఇప్పుడు షర్మిల వచ్చి ఆ టాపిక్కే తీసుకుంటే ఆమె విశాల వైఖరి తీసుకోవాలి కదా. అది ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జరగలేదు. సమయం ఎక్కువ లేదు. ఎన్నికల్లో దాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకొని మిగిలిన కమ్యూనిస్టులను లేకపోతే ఇంకా హోదా వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని కలుపుకొని ఒక పొలిటికల్ లైన్లో వెళ్తే అది ఆమె కేవలం జగన్ వర్సెస్ షర్మిల అన్నా చెల్లి యుద్ధంలాగా ఉన్నంత వరకు ఏం ఉపయోగం లేదండి. అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఒక రాజకీయమైనటువంటి మలుపు తీసుకుంటే కొన్ని ఓట్లు వస్తాయి, సీట్లు ఏదో వచ్చేస్తాయని చెప్పండి. ఆవిడ నినాదం తీసుకుంటే మిగతా పార్టీ వాళ్ళు ఈ ప్రత్యేక హోదా అంశం మీద ఏం మాట్లాడగలరు? అది నా పాయింట్. తప్పకుండా మాట్లాడతారు కదా. ఇప్పుడు యేచూరి రాజ్యసభలో ఇప్పుడు సిపిఎం వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2-3 సార్లు వీళ్ళు చేశారు. తెలుగుదేశం మాట్లాడలేదు. తెలుగుదేశం వైసీపీ మాట్లాడలేవు. అందుకనే అదే పూర్తిగా నిజం. అది వాళ్ళేం మాట్లాడలేరు. మాట్లాడరు కూడా. పక్కనే అదే కదా నిన్న అదే హైజాక్ అయింది అక్కడే. ఆమెమో జగన్ దీని మీద పెడతారు, వీళ్ళేమో ఆమె మీద దాడి. వైసీపీ ఎందుకు దాడి చేయాలని నిన్న ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా మీద షర్మిల మాట్లాడితే వైసీపీ ఆమెను టార్గెట్ చేయడంలో అర్థం లేదు అసలు. వేరే విషయాల్లో అయితే వేరే సంగతి, కానీ ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్, చంద్రబాబు డ్రామా అని అంటారు. ప్రత్యేక హోదా చంద్రబాబు డ్రామా ఎందుకైంది? చంద్రబాబు ఎప్పుడో దాన్ని వదిలేసి ప్యాకేజ్ తీసుకొని ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఎట్లా తయారైందంటే ఏదో కుటుంబ తగాదాగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుటుంబ తగాదా స్థాయికి తగ్గించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. బీజేపీ దీన్నే చెప్తుంది. రేపు మోదీ వచ్చినప్పుడు ఏం చెప్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇలా ఉంటాయి చూడండి, వాళ్ళ కుటుంబాలు అక్కడ ఢిల్లీలో కుటుంబమే, ఇక్కడ ఏపీలో కూడా వీళ్ళ కుటుంబాల మధ్య జరుగుతుంది, మాది దేశం కోసం అని ఆయన చెప్పడానికి ట్రై చేస్తాడు. సో ఏదైనప్పటికీ కూడా రసవత్తరంగానే సాగుతుంది ఎన్నికలు. రసవత్తరంగా, రణరంగంగా, ఎడతెగని సస్పెన్స్ డ్రామాలాగా తయారైంది. సో సేనాని వారాహి షెడ్యూల్ ఇంకా వేచే ఉంటుంది. మనోహర్ 1-2 సార్లు మధ్య వారాహి షెడ్యూల్ అది ప్రస్తావిస్తున్నారు. ముందు యుద్ధము రోడ్ మ్యాప్స్ క్లియర్ అయితే కదా వారాహి ఆ బాటలో సాగేది. ఒకటి రాజకీయ రోడ్ మ్యాప్, రెండోది ఎన్నికల సీట్ల రోడ్ మ్యాప్, మూడోది పొత్తుల రోడ్ మ్యాప్. అంటే ఈయన అక్కడక్కడ ఒక్కొక్క ప్రచారం చేసుకుంటే వెళ్ళొచ్చు కదా సార్, సీట్ల కోసం ఆయన అలా టైం వేస్ట్ చేసి. అంటే పవన్ క్యారెక్టర్ అది కదా. ఆయన ఇదివరకు కూడా హఠాత్తుగా గ్యాప్ తీసుకోవటము, మళ్ళీ ఇది అవ్వటం, అది కొద్దిగా ఇబ్బందే కదా ప్రజల్లో. నమ్మకుండా ఇబ్బంది. ఆయన కంటే కార్యకర్తలుగా అభ్యర్థులుగా ఎక్కువ ఇబ్బంది. కానీ నేను ఎప్పుడు వచ్చినా కానీ చూస్తారు అనేది ఆయన ఒపీనియన్. ఇప్పుడు సినిమా వాళ్ళ రాజకీయం అదే కదా. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రకటించాడు కదా, దళపతి విజయ్ పార్టీని. రజనీకాంత్ ఏమో చాలాసార్లు ప్రకటించి చివరికి వెనక్కిపోయాడు. ఈయనేమో తమిళ వెట్రి కళగం టీవీకే అనే ఒక పార్టీని ఈయన ప్రకటించాడు. సో అనదర్ పవర్ స్టార్ ఆన్ ది హొరైజన్, మరొక దక్షిణాదిన ఇంకొక నట నాయకుడు పుట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఇదివరకు సర్కార్ అనే సినిమా తీసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు ఇప్పుడు చూశాను. నేను విజయ్ మీద మాట్లాడదాం అనుకొని గతంలో మాట్లాడింది ఏంటి అని చూస్తే
అప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా విజయ్ పవన్ ఫాలో అవుతాడు, ఆయన సర్కార్ సినిమా పూర్తిగా పవన్ బేసు, ఈ పద్ధతిలో వాళ్ళు అప్పుడు కామెంట్స్ పెట్టారు. ఓకే. సో పవన్ ఫాలోయింగ్ ఏంటంటే విజయ్ సర్కార్ అమితాబ్దేమో కదా, రామ్ గోపాల్ ఈయనది ఒకటి కదా, ఉంది. ఈయనదో సర్కార్ ఉందా? ఈయనది ఒకటి ఉంది. ఓకే, తమిళ సర్కార్. తమిళ్ డబ్ చేశారు అవన్నీ. రైట్. సో స్టార్స్ ట్రై చేస్తున్నారు, రాజకీయాలు సినిమా పెనవేసిపోతున్నాం ఓ పరిస్థితుల్లో. సరిగ్గా ఈ సమయంలోనే రజనీకాంత్ కుమార్తె మనం మాట్లాడాం కదా, ఆయన మా నాన్న సంఘీ కాదు అని చెప్తే, సంఘీ ఏం చెడ్డ పదం కాదు మంచిదే అని మళ్ళీ రజనీకాంత్ దానికి ఒక తోక కూడా జోడించాడు. అంటే రజనీకాంత్ ఇటు మెగా ఫ్యామిలీ కూడా సంఘ పరివారు, ఆర్ఎస్ఎస్, బీజేపీ అవి మంచివే అనే ఒక వాయిస్ రావడం అనేది ఇదేమి యాదృచ్ఛికం కాదు కదా. ఈసారి అయితే ఎన్నికల్లో సౌత్లో అయితే స్టార్స్ కలకలం ఉంటుంది, బాగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.